హలో అండి, నేను మీ డాక్టర్ నయన్. అగైన్ ఐఎమ్ బ్యాక్ విత్ వన్ న్యూ టాపిక్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డయేరియా అండి. మనం తరచుగా చూస్తే వాంతులు మరియు విరోచనాలు. ఇది యూజువల్గా ఎందువల్ల వస్తుంది? యూజువల్గా ఇది కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారము, ఎక్కువగా వడదెబ్బ కొట్టడము, ఎండలకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వడదెబ్బ కొట్టడము, ఇవి మనం తరచుగా చూస్తే కారణాలు. దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి? ఎక్కువగా డీహైడ్రేషన్కి గురి కావడము. డీహైడ్రేషన్ అంటే బాడీలో నీరంశం బాగా తగ్గిపోవడము, నీరంశంతో పాటు లవ పదార్థాలు అనగా ఉప్పు, పొటాషియము, బైకార్బోనేట్ ఇలాంటి ఉపయోగకరమైన ఎలక్ట్రోలైట్స్ బాడీ నుంచి లూజ్ కావడం. వీటిని ఇలా మనం ఐడెంటిఫై చేయాలి. పిల్లవాడు తరచుగా డల్గా పడుకొని ఉంటాడండి, ఫీవర్స్ హైగా రావచ్చు, ఎక్కువసేపు నిద్రపోతూ ఉండొచ్చు, ఒంటికి తక్కువగా పోవడము, లేకుంటే ఒంటికి పోకపోవడం. అది ఎలా కనుక్కోవడం అంటే ఒంటికి హై కలర్గా పచ్చగా పసుపచ్చగా రావడము, ఇవి మనము చూస్తూ ఉంటాం. వీటికి ట్రీట్మెంట్ ఏంటి? మీకు కొంచెం డౌట్ ఉన్నా కూడా ఫస్ట్ వెళ్ళి డాక్టర్ గారిని మీట్ అవ్వండి. ఎందుకంటే ఒక్కొక్కసారి సివియర్ డిహైడ్రేషన్కి గురవచ్చు. లేదు పిల్లవాడు నోట్లో నుంచి తీసుకునే పొజిషన్లో ఉన్నాడు అని అంటే WHO రికమెండెడ్ ఓఆర్ఎస్ని మాత్రమే యూస్ చేయాలండి. ఓకే, దాంతోపాటు ఓఆర్ఎస్తో పాటు మనము ఇంట్లో తయారు చేసుకునే ఫ్లూయిడ్స్ అనగా కోకోనట్ వాటర్, దాల్ వాటర్, సగ్గుబియ్యం జావా, ఈ రకంగా అడిషనల్గా మనం కూడా అవి ఇవ్వచ్చు. ఓకే, ఇవి మనం ఎలా అవాయిడ్ చేయొచ్చు? దీనికి వచ్చేసేసి ఫస్ట్ మెయింటైన్ హ్యాండ్ హైజీన్. ఓకే, పిల్లవాళ్ళకి ఇచ్చేటప్పుడు హ్యాండ్స్ నీట్గా వాష్ చేసుకొని వాళ్ళకి ఇవ్వాలి. నెక్స్ట్ అవాయిడ్ జంక్ ఫుడ్, ఎక్సెస్ స్టోర్డ్ ఫుడ్ అంటే కుక్ చేసిన ఫుడ్ 4 to 6 hours కంటే ఎక్కువగా అవుతుంటే ఆ ఫుడ్ని డిస్కార్డ్ చేసేది బెటర్ అనమాట. అండ్ మేక్ ష్యూర్ యువర్ కిడ్ గాట్ వ్యాక్సినేటెడ్ విత్ రోటా అండ్ మీజిల్స్. థ్యాంక్ యూ.